ఒకప్పుడు ధనానికి అధిపతి అయిన కుబేరుడు ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఈ విందుకి దేవతలందర్నీ ఆహ్వానించారు. ఈ విందుకి గణేశుడు కూడా వచ్చాడు. ఆయన తనకు ఇష్టమైన ఉండ్రాళ్లను మనసారా తిన్నాడు. ఉండ్రాళ్లను తినడం వల్ల గణేశుడి కడుపు పూర్తిగా నిండిపోయింది. ఆ రోజు రాత్రి ఉత్సవం ముగిసిన తర్వాత గణేశుడు తన వాహనమైన మూషికంపై కూర్చొని కైలాస పర్వతానికి తిరిగి వెళ్తున్నాడు. ఆ రాత్రి చంద్రుడు తన పూర్తి తేజస్సుతో ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. తన చల్లని వెన్నెల భూమిపై వెదజల్లుతున్నాడు. తన అందం గురించి చంద్రుడికి చాలా అహంకారం ఉంది. గణేశుడు తన మూషికంపై నెమ్మదిగా ముందుకు సాగుతున్నాడు. అకస్మాత్తుగా దారిలో ఒక పాము కనిపించింది. దానిని చూసి గణేశుడి వాహనం మూషికం భయపడింది. ఒక్కసారిగా పక్కకు కదిలింది. దీని కారణంగా గణేశుడు నేలపై పడిపోయాడు. కింద పడిన వేగానికి గణేశుడి బొజ్జ పగిలిపోయి అందులో ఉన్న లడ్డూలు ఉండ్రాళ్ళు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే దీనివల్ల గణేశుడు ఏమాత్రం కలత చెందలేదు. గణేశుడు ప్రశాంతంగా ఉండ్రాళ్లను తిరిగి తన కడుపులోకి పెట్టుకుని మళ్లీ పగిలిపోకుండా అదే పామును కడుపు చుట్టూ చుట్టుకున్నాడు. ఆకాశంలో కూర్చున్న చంద్రుడు ఇదంతా చూస్తున్నాడు. గణేశుడి పెద్ద బొజ్జ ఆయన కింద పడటం, ఆపై పామును పట్టుకోవడం చూసి చంద్రుడు తన నవ్వును ఆపుకోలేకపోయాడు. తన అందం పట్ల అహంకారంతో మురిసిపోయిన చంద్రుడు బిగ్గరగా నవ్వటం మొదలుపెట్టి గణేశుడిని ఎగతాళి చేశాడు. చంద్రుడి అహంకారానికి ఎగతాళికి గణేశుడికి కోపం వచ్చింది. గణేశుడు చంద్రుడి వైపు చూసి, ఓ చంద్రుడా, నీ అందాన్ని చూసుకుని ఇంత గర్వమా? అందుకే ఇతరులను గౌరవించడం నీవు మర్చిపోయావు. నీ అందం నాశనం అవ్వాలని, నీవు కాంతిహీనుడవు కావాలని నేను శపిస్తున్నాను. అంతేకాదు, నిన్ను చూసిన వారికి దొంగతనం చేసిన అపవాదు పడి నీ లాపనిందల పాలై అవమానం పాలవుతారు అని అన్నాడు. గణేశుడు శపించిన వెంటనే ఆకాశంలో చంద్రుడు తెల్లగా మారిపోయాడు. భూమిపై చంద్రుడి కాంతి లేకుండా పోయింది. దట్టమైన చీకటి అంతటా ఆవరించింది. ఆ చీకటిలో దేవతలు, మానవులు చాలా బాధపడ్డారు. చంద్రుడు తన తప్పునకు పశ్చాత్తాపపడ్డాడు. చంద్రుడి అహంకారమంతా పటాపంచలైపోయింది. అప్పుడు చంద్రుడు ఇతర దేవతలందరూ కలిసి గణేశుడిని శరణు కోరారు. ఆ శాపాన్ని వెనక్కి తీసుకోవాలని గణేశుడిని వేడుకోవడం మొదలుపెట్టారు. అందరి బాధ చూసిన తర్వాత దయగల గణేశుడి మనస్సు కరిగిపోయింది. అప్పుడు గణేశుడు ఇలా అన్నాడు, నేను నా శాపాన్ని పూర్తిగా తొలగించలేను, కానీ అందులో కొన్ని మార్పులు చేయగలను. అప్పుడు గణేశుడు తన శాపాన్ని సవరిస్తూ, ఇకపై చంద్రుడు 15 రోజుల పాటు నెమ్మదిగా క్షీణించాల్సి ఉంటుందని, దానిని కృష్ణపక్షం అని పిలుస్తారని, ఆ తరువాత 15 రోజులు చంద్రుడు మళ్లీ ప్రకాశవంతంగా మారుతూ వస్తాడని, దానిని శుక్లపక్షం అని పిలుస్తారని ప్రకటించాడు. అందుకే చంద్రుడు నెలలో ఒక్కసారి మాత్రమే పౌర్ణమి నాడు తన పూర్తి అందాన్ని పొందగలుగుతాడు. అంతేకాకుండా శాపం యొక్క గొప్ప ప్రభావం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజున ఉంటుంది. దీనిని గణేష్ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఆ రోజు చంద్రుడిని చూసిన వారు ఖచ్చితంగా నీలాపనిందల పాలవుతారని గణేశుడు స్పష్టం చేశాడు. అప్పుడు దేవతలు, ఓ ప్రభూ, ఒకవేళ ఎవరైనా అనుకోకుండా ఆ రోజు చంద్రుడిని చూస్తే వారు ఈ దోషం నుండి ఎలా విముక్తి పొందుతారు అని అడిగారు. దీనికి గణేశుడు ఒక పరిష్కారాన్ని సూచించాడు. ఒకవేళ ఎవరైనా అనుకోకుండా ఆ రోజు చంద్రుడిని చూస్తే ఆ దోషాన్ని నివారించడానికి వారు స్యమంతకమణి కథను వినాలి. అలా చేయడం వల్ల వారు కలంకం నుండి విముక్తి పొందుతారు అని గణేశుడు చెప్పాడు. అందుకే గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడడం నిషిద్ధమని భావిస్తారు. ఈ కథ మనకు నేర్పించేది ఏమిటంటే, మనం మన రూపం లేదా లక్షణాల గురించి ఎప్పుడూ అహంకరించకూడదు. అంతేకాదు, మనం ఎప్పుడూ ఎవరి భౌతిక రూపాన్ని చూసి ఎగతాళి చేయకూడదు.